కుక్కతో ఒక వంకర. సో ఈ డైలాగ్ అయితే మెయిన్ గా సంజన గారికి అయితే 100కి 200% అయితే సూట్ అయిద్దని నేను అనుకుంటున్నా. సో ఈ మాట అనడంతో అయితే మీకు కొందరికి తన ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కొంచెం బాధ అనిపించవచ్చు. బట్ నేను చెప్పిన తర్వాతకి నేను చెప్పిన మాట కరెక్ట్ కాదనేది మీరైతే ఒక ఒపీనియన్ రండి. ఎందుకంటే సో తన బిహేవియర్ హౌస్ లో అలానే ఉంటుంది. ఇంకోటి మిడ్ వీక్ ఎలిమినేషన్ హౌస్ లో ఎందుకైందని ఎవరికన్నా ఒక ఐడియా ఉంటే నేను చెప్పింది డెఫినెట్ గా కరెక్టే అంటారు. ఈ బ్లాక్ సీట్ వచ్చిన వాళ్ళందరూ సెలెక్ట్ చేసిళ్ళు. హౌస్ నుంచి బయటకు పంపించేదానికి అన్ని అర్హతలు ఉన్న పర్సన్ సెలెక్ట్ చేయమని చెప్పేసి బిగ్ బాస్ చెప్పినప్పుడు బ్లాక్ సీట్ వచ్చిన వాళ్ళందరూ కూడా యునానిమస్ గా డిసైడ్ చేసుకున్నారు ఎవరిని, సంజన గారిని. ఎందుకు? ఒకటే ఒక మెయిన్ రీజన్, తను ఒక పర్సన్ తోటి గొడవ జరిగిందంటే మెయిన్ గా ఆ పర్సన్ ని పర్సనల్ అటాక్ చేస్తానమాట. తనకి ఏదైనా ఎమోషన్ ఉన్నా లేకుంటే ఏదైనా వీక్నెస్ ఉన్నా కూడా ఆ వీక్నెస్ పై దెబ్బ కొడుతుంది. అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. సో ఒక్కసారి అంటే స్టార్టింగ్ లో ఫస్ట్ వీక్ వచ్చినప్పుడు ఆ ఎగ్గు దొంగతనం చేయడం అనేది కొంచెం చూసే ప్రేక్షకులకు కూడా బాగా నచ్చింది. సో నాకు సార్ కూడా పెద్దగా హైలైట్ చేయలే ఆ వీక్. కాకపోతే బ్యాక్ టు బ్యాక్ అదే మళ్ళీ రిపీట్ అయిపోతుంది. ఫస్ట్ వీక్ అక్కడ కళ్యాణ్ అక్కడ బలైనా గానీ అక్కడ ఓనర్స్ చాలా మంది సఫర్ అయిపోయి దాని వల్ల చాలా గొడవలు వచ్చినాయి. ఆ వీక్ మొత్తం ఎగ్గు గురించి గొడవ వచ్చింది. బట్ అరే ఎందుకురా ఒక ఎగ్గు కోసం సంజన గారిని ఇంతలా టార్గెట్ చేయడం కరెక్ట్ గా అని చెప్పేసి చాలా మంది తమ ఒపీనియన్స్ షేర్ చేసుకున్నారు. సేమ్ టైం నేను కూడా అదే విధంగా మాట్లాడుండే. కాకపోతే ఒకసారి ఒక తప్పు చేస్తే ఏం కాదు, బట్ అదే తప్పు రిపీట్ చేస్తా అంటే అది కావాలని చేసినట్టు అనిపిస్తుంది. సేమ్ టైం ఈమె కావాలని చేస్తుందని కూడా తను చెప్పుకుంటుంది. నాకు సార్ తోడు అంటది ఈరోజు ఎపిసోడ్ లో, నేను 10% చూపించిన సార్ నా నాటినెస్ అనేది ఇంకా 90% ఉంది సార్ అని చెప్పేసి మాట్లాడుతుంది. అంటే తన ఉద్దేశం ఏంది? ఇలాగనే దొంగతనం చేసుకోవడమా? హౌస్ లోకి వచ్చి దొంగతనం చేయడం కాదు. ఇంకొకటి, తనను మళ్ళీ హౌస్ లోకి రావాలంటే తన బ్యాటరీ మొత్తం 0 అయింది. సో 100% అయితే హౌస్ లోకి వస్తానప్పుడు చాలా మంది తనతోటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళే అక్కడ మళ్ళీ సాక్రిఫై చేసిళ్ళు. సాక్రిఫై చేసినంటే అర్థం ఏంటిది? సో తనతోటి ప్రాబ్లం ఎవరికి లేదు, తన చేసే పనుల వల్ల ప్రాబ్లం అని చెప్పేసి వాళ్ళు రియలైజ్ అయ్యారు. బట్ తను రియలైజ్ అవ్వట్లేదు. మళ్ళీ హౌస్ లోకి వెళ్ళే ముందు కూడా అంటది కదా, మీ నలుగురిని ఇక నుంచి నేను ఎలాంటి ఇబ్బంది పెట్టానని మాట్లాడుతుండే. అక్కడ నాకు ఓకే. కాకపోతే వీళ్ళు నలుగురు ఎందుకు? మిగతా హౌస్ మేట్స్ అందరు కూడా నీ మీద ప్రేమ ఎందుకు ఉండదు? ప్రేమ ఉంటది. కాకపోతే మన బిహేవియర్ కొంచెం మార్చుకుంటే బాగుంటుంది కదా. నిన్న హౌస్ నుంచి బయటకు పంపించడానికి మెయిన్ రీజనే నువ్వు చేసే ఆ బిహేవియర్, అలాంటి పనుల వల్లనే నిన్ను బయటకు పంపించిల్లు. సో అలాంటి క్యారెక్టర్ అనే మార్చుకుంటే డెఫినెట్ గా మిగతా వాళ్ళందరూ కూడా నచ్చుతావు కదా. ఆ ఆలోచన ఎందుకు చేయట్లేదు? ఎంత అనిపించిన నాకు అనిపించిండే కుక్కతో ఒక వంకర నిజంగా చెప్పేసి. అంటే ఆ టైంకి మనం గట్టిగా నాకు సార్ మాట్లాడడం తోటి సార్ అది సార్ ఇది సార్ అని మాట్లాడినాక మళ్ళీ ఇప్పుడు ఎవరైతే సహాయం చేసిందో వాళ్ళతోనే ఉంటుందట, మిగతా వాళ్ళందరినీ పర్సనల్ అటాక్ చేస్తుంది అన్నట్టే నాకు అనిపించిండే మొత్తానికి. మరి ఈ విషయంపై అంటే మనకి ఈ టాపిక్ పైన సంజన గారి గురించి మీరు ఏమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అలానే మన ఇన్స్టాగ్రామ్ పేజ్ ని కూడా ఫాలో అవడం మర్చిపోకండి.